95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మైసూరులో జరిగిన పులుల సంరక్షణపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అటవీ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో పులుల సంఖ్యపై నివేదికను విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా రాఘవపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీగా నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. రెండో భార్యతో సహజీవనం చేస్తూ ఏఆర్ఎస్ఏ రెడీ హ్యాండెడ్గా బుక్ అయ్యాడు. నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో ఏఆర్ఎస్ఏ విధులు నిర్వహిస్తున్న వాసుకి మొదటి భార్య కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. నెల్లూరులో ఏఆర్ఎస్ఏగా పనిచేస్తున్న వాసు గత కొన్నేళ్లుగా మొదటి భార్య పిల్లలకి దూరంగా ఉంటున్నాడు. గతంలో మాట ఇచ్చినట్టుగానే మార్చి ఆఖరిలోపు జర్నలిస్టులకు 5 లక్షలు వెల్ఫేర్ ఫండ్ ఇస్తానని చెప్పినట్టుగానే 5 లక్షలు ఫండ్ ఇస్తున్నానని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం స్థానిక జర్నలిస్టులకు 5 లక్షల రూపాయల ఫండ్ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వృద్ధాప్య వార్డు మరియు లిఫ్ట్ను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి, గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావులు ప్రారంభించారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నానిలు 10 పడకల వృద్ధుల విభాగాన్ని మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ను పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, గత 9 సంవత్సరాలుగా సరైన నోటిఫికేషన్ లేక చాలా మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం అన్నారు. షాద్నగర్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు టీ సేవ్లో భాగంగా ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం నిర్వాకంతో 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల నుంచి ముక్కుపిండి పరీక్ష ఫీజు వసూలు చేసిన యాజమాన్యం పరీక్షలు మొదలై 4 రోజులైనా ఇప్పటికీ హాల్ టికెట్ ఇవ్వలేదు. ఇదేంటని ఆరా తీయగా అసలు ఆ స్కూలుకు ప్రభుత్వ గుర్తింపే లేదని తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కుక్కగాటు ఘటనలు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని కాజీ గల్లీ కాలనీలో 7 సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చెనుబండ గ్రామంలో విషాదం నెలకొంది. బంధువులతో కలిసి పొలంలో మొక్కజొన్న కంకులు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్పై వెళుతూ ఉండగా ట్రాక్టర్ పై నుండి ప్రమాదవశాత్తు జారి టైర్ కింద పడడంతో చేనుపోయిన నాగఈశ్వర్ అనే బాలుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. చాదర్ఘాట్, అజాంపూర్, మలక్పేట, యాకుత్పుర నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, దాసోజీ శ్రవణ్ హాజరయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అందించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటును ఉపసంహరించుకోవాలని కోరుతూ పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీ విషయంలో మోదీ కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తప్పుపడుతున్నారన్నారు. తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గూడూరు నియోజకవర్గం కార్యదర్శి శివకుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతర్రాష్ట్ర పిక్ ప్యాకెట్ ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా మదనపల్లె 2 టౌన్ సీఏ మురళీకృష్ణ తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన్ను విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ ఉన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో అధ్యక్షులు రాయబారపు కిరణ్ నిర్వహించిన బలగం సినిమాకు కథా స్క్రీన్ ప్లే అందించిన ఎలిగేటి రమేష్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. రాయబారపు కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన కళాకారులు బయటకు రావటం, అందులో మన మందమర్రి మన ఏరియా బలం చూపించిన సినిమా బలగం సినిమా అని అన్నారు. మదనపల్లె బసినికొండ బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్కూటర్పై వెళుతున్న ఫయాజ్, ముబారక్లను ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఫయాజ్ చికిత్స పొందుతూ మృతి చెందారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రముఖ సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ పుట్టినరోజు సందర్భంగా పూలపల్లి వృద్ధాశ్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణ ఎస్ఐ ముత్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు.